Good morning, students. So we'll be continuing with our next topics that comes under this viruses. In the previous class, I have been explained about the viruses. These viruses are the acellular organisms which are capable of getting diseases, which are mostly these are pathogenic. అంటే వీటి వల్ల మనకి డిసీజ్ వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. And these viruses are like those are present as in many types, that is a plant viruses, animal viruses, human beings lo వచ్చే viruses ఉన్నాయి. So this is the most common virus which we are running through is the coronavirus, which is also called as the COVID-19. అందులో ఏమవుతుంది అంటే వైరస్ అనేది మన బాడీలో వస్తుంది, మన బాడీని ఒక హోస్ట్ సెల్ లాగా మార్చబడుతుంది. అంటే నథింగ్ బట్ దట్ ఆల్ ఇట్ క్యారీడ్ బై అ జెనెటిక్ మెటీరియల్. అదంతా కూడా ఈ జెనెటిక్ మెటీరియల్ వల్లనే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ డిసీజెస్ విచ్ ఈస్ గెటింగ్ ఇన్ అవర్ బాడీ, అంటే బయట నుండి ఏదైతే ఆర్గానిజం ఉందో ఆ ఆర్గానిజం యొక్క జెనెటిక్ మెటీరియల్ వచ్చేసి మన బాడీలో ఎంటర్ అయినప్పుడు మన బాడీని అది హోస్ట్ సెల్ లాగా మార్చుకొని మన బాడీలోని ఫంక్షన్స్ ని చేంజ్ చేసి చూపిస్తుంది. దాన్నే మనం సిమ్టమ్స్ అని అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ there is a coronavirus. Coronavirus అంటే we are also calling it as a COVID-19. సో దానిలో ఉన్న జెనెటిక్ మెటీరియల్ ఏంటి అంటే దేని వల్ల డిసీజ్ వస్తుంది అంటే సింగిల్ స్ట్రాండెడ్ RNA, సింగిల్ స్ట్రాండెడ్ రైబోన్యూక్లిక్ యాసిడ్. అలాంటి జెనెటిక్ మెటీరియల్ ఆ కరోనా వైరస్ లో ఉండడం వల్ల అది ఎప్పుడైతే త్రూ సమ్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఈదర్ సలైవా కావచ్చు ఆర్ ఏమంటారు వాటర్ కండిషన్స్ కావచ్చు, ఏదైనా ఎవరైనా యూజ్ చేసింది మనం యూజ్ చేయడం వల్ల కావచ్చు, అలా మన స్కిన్ త్రూ కానీ మన నోస్ త్రూ కానీ అలా బై షేకింగ్ ద హ్యాండ్స్. సో ఇలాంటి మోడ్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ద్వారా మన బాడీలోకి ఎంటర్ అయినప్పుడు దట్ విల్ మేక్ అవర్ బాడీ యాజ్ ఎ హోస్ట్ సెల్. అప్పుడు అది మన బాడీని ఇది నా హోస్ట్ సెల్, నేను ఇప్పుడు ఇందులో ఎంట్రీ అయ్యాను కాబట్టి నేను దీని యొక్క ఫంక్షన్స్ ని చెడిపేసి నా ఫంక్షన్స్ ని చూపివ్వాలి అని అనుకుంటుంది. సో ఇన్ ద సిమిలర్ వే ఇట్ విల్ బి స్టార్టెడ్ షోయింగ్ డిఫరెంట్ సిమ్టమ్స్. అది ఏం చేస్తుంది, డిఫరెంట్ సిమ్టమ్స్ ని చూపించడం స్టార్ట్ చేస్తుంది. సిమ్టమ్స్ అంటే కరోనా వైరస్ యొక్క సిమ్టమ్స్ ఏంటి, నార్మల్ గా మనకి కఫింగ్ కానీ స్నీజింగ్ కానీ లైక్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అవర్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో మనకి దమ్ము ఇలాంటివన్నీ కూడా దాని యొక్క సిమ్టమ్స్. అవి సిమ్టమ్స్ ఉన్నాయి అంటే నథింగ్ బట్ ఫారెన్ పార్టికల్ అనేది బయట నుండి వచ్చి దాని జెనెటిక్ మెటీరియల్ ని మన బాడీలోకి మార్చేసినప్పుడు మన బాడీ దాని ఫంక్షన్స్ అది చెప్పినట్టు విని దాని ఫంక్షన్స్ ని జరుపుతూ ఉంటుంది. సో వైరస్ కి అంత హార్మ్ఫుల్ క్యారెక్టర్స్ ఉంటాయి. So in yesterday's class I have discussed about different living features as well as non-living features of viruses. And also I had said about the different shapes of viruses. ఒక్కొక్క వైరస్ కి ఒక్కొక్క షేప్స్ ఉంటుంది. Now we will go deep into the structure of viruses. In this structure of virus, ఒక వైరస్ యొక్క పార్టికల్ ని మనం వైరియాన్ అని అంటున్నాం. A particle of virus is called as a virion. A particle of virus is called as a virion. వైరస్ యొక్క పార్టికల్ అంటే అది ఏదైనా అవ్వచ్చు. వైరస్ పార్టికల్ కన్సిస్ట్స్ ఆఫ్ హెడ్, టెయిల్ ఫైబర్స్, ఇంకా చాలా ఉంటాయి, క్యాప్సిడ్స్, ప్రోటీన్ కోట్, న్యూక్లిక్. ఆ ఏదైనా ఒక సింగిల్ పార్టికల్ ని మనం వైరియాన్ అని అంటున్నాం. అండ్ ద సైజ్ ఆఫ్ వైరసెస్ రేంజెస్ బిట్వీన్ 10 nanometers to 300 nanometers. వైరస్ యొక్క సైజ్ అనేది 10 nanometers నుండి 300 nanometers వరకు ఉండవచ్చు. And the smallest virus is the bacteriophage virus. Smallest virus is the bacteriophage virus. Bacteriophage అనేది I have said this in the sexual reproduction of bacteria గురించి చదివినప్పుడు I said about 3 mechanisms: conjugation, transformation and transduction. Transduction జరిగినప్పుడు చెప్పాను transfer of genetic material from one cell to the another cell ని ఈ రీప్రొడక్టివ్ మెథడ్స్ అని అంటాం. ట్రాన్స్డక్షన్ లో ఏమవుతుంది అంటే ఈ జెనెటిక్ మెటీరియల్ అనేది ఒక సెల్ నుండి ఇంకో సెల్ కి బ్యాక్టీరియోఫేజ్ ద్వారా
బ్యాక్టీరియోఫేజ్ అంటే ఏంటి? A virus particle on bacteria. A virus on bacteria is called as a bacteriophage. So smallest virus అంటే దాని సైజ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి this bacteriophage is considered as the smallest virus. Largest virus ని తీసుకుంటే Vaccinia virus. Vaccinia virus is the largest virus which is present in this world. ఇది ఒక largest virus, bacteriophage అనేది smallest virus. Now we will discuss virus అనే particle లో ఏమేమి ఉంటాయి. Virus particle consists of two components. ఏదైనా ఒక virus particle consists of two components. One is a nucleic acid and the other one is a protein coat. ఏదైనా ఒక వైరస్ పార్టికల్ లో మనకి టూ కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటేమో న్యూక్లిక్ యాసిడ్, ఇంకొకటేమో ప్రోటీన్ కోట్. న్యూక్లిక్ యాసిడ్ ఇస్ నథింగ్ బట్ విచ్ క్యారీస్ జెనెటిక్ ఇన్ఫర్మేషన్. ఒక జనరేషన్ నుండి ఇంకో జనరేషన్ కి ఏదైనా సిమిలర్ క్యారెక్టర్స్ ట్రాన్స్ఫార్మ్ అవుతున్నాయి అంటే ఈ జనరేషన్ లో ఉన్న జెనెటిక్ మెటీరియల్ అనేది ఇంకో జనరేషన్ కి ట్రాన్స్ఫార్మ్ అయినప్పుడు మనకు అలాంటి సిమిలర్ క్యారెక్టర్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. In the similar way, nucleic acid is nothing but it carries some genetic information. It can be a both RNA or DNA. ఇది ఏదైనా అయి ఉండొచ్చు. RNA అయి ఉండొచ్చు, DNA అయి ఉండొచ్చు. RNA is a ribonucleic acid, DNA is a deoxyribonucleic acid. దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే ఈ రైబోన్యూక్లిక్ యాసిడ్ లో సింగిల్ షుగర్ ఉంటుంది, deoxyribonucleic acid లో రెండు షుగర్లు ఉంటాయి. That is one of the difference. And ఇందులో థైమిన్ ప్లేస్ లో ATGC అని నేను చెప్పాను. అడెనిన్, గ్వానిన్, థైమిన్, సైటోసిన్ అని DNA లో ఉంటాయి ఆ న్యూక్లిక్ బేసెస్. ఈ RNA కి వచ్చేసరికి థైమిన్ ప్లేస్ లో యురాసిల్ అనేది ఉంటుంది. ఆ యురాసిల్ ఉన్నప్పుడు దాన్ని RNA గా అండ్ DNA గా మనం డిఫరెన్షియేట్ చేయడం జరుగుతుంది. అండ్ ద అదర్ వన్ ఇస్ ఎ ప్రోటీన్ కోట్. ఈ ప్రోటీన్ కోట్ ని మనం క్యాప్సిడ్ అని అంటున్నాం. We are calling this protein coat as a capsid. Now I will draw a small virus particle. నేను ఒకసారి డ్రా చేస్తాను. See, this is a virus particle. This is a virus particle and the outer one see. This is a virus particle. ఇది ఒక virus particle. Virus particles లో two components ఉంటాయని చెప్పాను. The first one is the nucleic acid. The first one is the nucleic acid, that is it carries some genetic information. It can be an RNA or it can also be a DNA. RNA అయినా ఉండొచ్చు, DNA అయినా ఉండొచ్చు. So this is the middle one is called as a nucleic acid. And the second component is a protein coat. ఈ outer covering ఏదైతే ఉందో దీన్ని మనం ప్రోటీన్ కోట్ అని అంటున్నాం. అండ్ దట్ ప్రోటీన్ కోట్ we are also calling it as a capsid. దాన్ని మనం క్యాప్సిడ్ అని కూడా అంటున్నాము. అండ్ దిస్ ప్రోటీన్ కోట్, ఈ ప్రోటీన్ కోట్ ఏదైతే ఉందో ఆ ప్రోటీన్ కోట్ యొక్క లోపల అంటే క్యాప్సిడ్ లోపల ఇలా చిన్న చిన్న స్ట్రక్చర్స్ ఉంటాయి. ఆ చిన్న ఇలా యూనిట్స్ ఉంటాయి. These are the structures of the units which are inside this protein core, protein core అంటే inside the capsid. ఈ స్ట్రక్చర్స్ ని మనం capsomers అని అంటున్నాం. The structures which are being lying inside the inside the protein core or inside the capsid is called as a capsomers. So viruses ni overall ga we can describe these viruses as the nucleocapsids or the nucleoproteins అని కూడా అనొచ్చు. Because they contain both nucleic acid ఉంటుంది, protein layer కూడా ఉంటుంది. In case of some mammalian viruses అంటే ఏంటి? mammals అంటే ఎవరు? mammals are nothing but a human beings, మనం. In case of these mammalian viruses mammalian virus లో for example AIDS is a mammalian virus, polio virus అనేది కూడా mammalian virus. అంటే human beings లో వచ్చే diseases ని మనం mammalian virus అని అంటున్నాం. So the polio virus, the adenovirus, hepatitis virus, HIV, AIDS, ఈ viruses లో cap
క్యాప్సిడ్స్ కి బదులుగా ఈ ప్రోటీన్ కోట్ అనేది క్యాప్సిడ్స్ కి బదులుగా పెప్లోస్ అనే లేయర్ తో మేడప్ అయి ఉంటుంది. అంటే అది ప్రోటీన్ కోటే, కాకపోతే దాని నేమింగ్ వచ్చేసి మనం పెప్లోస్ అని అంటున్నాం. అండ్ ఏవైతే ఈ క్యాప్సిడ్ లోపల ఉన్న స్ట్రక్చర్స్ ని మనం క్యాప్సోమర్స్ అని అయితే ఎలా అయితే అంటున్నామో ప్లాంట్ వైరస్ ఆర్ యానిమల్ వైరసెస్ లో, బట్ మమ్మేలియన్ వైరసెస్ లో ఈ పెప్లోస్ లోపల యొక్క ఉన్న చిన్న చిన్న స్ట్రక్చర్స్ ని మనం పెప్లోమర్స్ అని అంటాం. Peplomers. This is all in case of a mammalian viruses. ఇవన్నీ కూడా mammalian virus లో ఇలా పెప్లోస్ అండ్ పెప్లోమర్స్ అని అంటాం. So virus structure is made up of two components. It can be a nucleic acid and the other one is the protein coat. And this nucleic acid can be an RNA or can be a DNA. And this protein coat is also called as a capsid, which is in general covered by or made up of some specific structures called capsomers. Dani capsomers తో made up అయి ఉంటుంది. And one more thing, మనకి viruses లోనే ఇంకొక two structures ఉన్నాయి. వాటిని మనం viroid and prions అని అంటున్నాం. Viroids and prions. నార్మల్ గా వైరస్ పార్టికల్ అంటే మనకి రెండు స్ట్రక్చర్స్ ఎప్పుడైతే ఉంటాయో దాని వైరస్ పార్టికల్ అంటాం. న్యూక్లిక్ యాసిడ్ ఉండాలి, ప్రోటీన్ కోడ్ కూడా ఉండాలి, అప్పుడు దాని వైరస్ పార్టికల్ అని అంటున్నాం. వైరియాయిడ్స్ అని అంటే న్యూక్లిక్ యాసిడ్ మాత్రమే ఉంటుంది, న్యూక్లిక్ యాసిడ్ సింగిల్ గా ఉంటుంది, అప్పుడు అలాంటి ప్రాసెస్ ని మనం వైరియాయిడ్స్ అని అంటున్నాం. ఇన్ కేస్ ఆఫ్ ప్రియాన్స్ మనకి ప్రోటీన్ లేయర్ ఆర్ ప్రోటీన్ కోడ్ ఒక్కటి మాత్రమే ఉంటుంది. In case of prions, we will be having only a protein coat, only a single protein coat ఉండడం జరుగుతుంది. So virus particle is again divided into two types, virioids and prions. In case of virioids, these virioids consist of a nucleic acid and the prions consist of a protein layer or a protein coat, which is also called as a capsid. So this is the overall basic structure of a virus particle. ఒక వైరస్ పార్టికల్ అనేది దీంతో మేడప్ అయి ఉంటుంది. అండ్ ద నెక్స్ట్ థింగ్ వి విల్ గో డీప్ ఇంటూ ద స్ట్రక్చర్ ఆఫ్ వైరస్ బై టేకింగ్ an ఎగ్జాంపుల్. ఒక ఎగ్జాంపుల్ తీసుకొని అసలు వైరస్ లో ఏమేమి ఉంటాయి, క్యాప్సోమర్స్ ఎన్ని ఉంటాయి, దాని యొక్క జెనెటిక్ మెటీరియల్ ఏంటి అనే దాని గురించి వి విల్ రీడ్. సో ద ఫస్ట్ ఇంపార్టెంట్ స్ట్రక్చర్ ఆఫ్ వైరస్ ఇస్ ద టొబాకో మొజాయిక్ వైరస్. Tobacco mosaic virus, which is also called as TMV. దీన్ని మనం TMV అని కూడా అంటాం, nothing but a tobacco mosaic virus. This tobacco mosaic virus is a rod shaped virus. నేను మీకు వైరస్ యొక్క షేప్స్ గురించి చెప్పినప్పుడు చెప్పాను, బ్యాక్టీరియాలో కూడా స్పెరికల్ షేప్డ్ ఉంటాయి, రాడ్ షేప్డ్ ఉంటాయి. ఇన్ సిమిలర్ వే వైరస్ దిస్ tobacco mosaic virus is a rod shape, అంటే అది రాడ్ షేప్డ్ లాగా ఉంటుంది. And this tobacco mosaic virus was first discovered by the scientist W.M. Stanley. This was first discovered by the scientist W.M. Stanley in the year 1935. In the year 1935, ఈ scientist name ఎవరు W.M. Stanley అనే scientist ఏం చేశారంటే ఈ వైరస్ ని తీసుకొని దాని యొక్క ప్యూర్ ఫామ్ ని ఐసోలేట్ చేశారు. అంటే there is some virus which is causing a disease in a tobacco plant. Our virus ni they have named it as a tobacco mosaic virus. That was first given by the scientist W.M. Stanley. And the next thing, further modification ga jarigi ee tobacco mosaic virus yokka structure ante dani aa virus yokka structure ela undi anesi the scientist name Franklin et al. The scientist named Franklin et al. In the year 1957, he had given a contribution towards the virus like a structure of virus. దాని యొక్క స్ట్రక్చర్ ని ఈయన కనుక్కోవడం జరిగింది. సో ఇప్పుడు టొబాకో మొజాయిక్ వైరస్ స్ట్రక్చర్ కనుక్కున్నామంటే అది రాడ్ షేప్డ్ గా ఉంటుందని చెప్పాను. వైరస్ కాబట్టి ఇట్ షుడ్ possess two things, two components. న్యూక్లిక్ యాసిడ్ ఉండాలి, ఇంకోటి ఏం ఉండాలి, ప్రోటీన్ కోట్ ఉండాలి. So the nucleic acid in this tobacco mosaic virus is a single stranded RNA, a single stranded ribonucleic
యాసిడ్ అనే జెనెటిక్ మెటీరియల్ ఉంటుంది ఈ టొబాకో మొజాయిక్ వైరస్ లో. ప్రోటీన్ కోట్ is nothing but a capsid which measures about దాని లెంత్ వచ్చేసి ఆ ప్రోటీన్ కోట్ ఆ క్యాప్సిడ్ యొక్క లెంత్ వచ్చేసి 300 నానోమీటర్స్ ఉంటుంది in length and in diameter it can be about 18 to 19 nanometers in diameter with a molecular weight of 39 into 10 to the power of 6 Daltons. అంటే ఇంత మాలిక్యులర్ వెయిట్ ఉంటుంది ఆ వైరస్ పార్టికల్ యొక్క ప్రోటీన్ కోట్ అనేది ఇంత మాలిక్యులర్ వెయిట్ సైజ్ లో ఉంటుంది. అండ్ మోస్ట్ థింగ్ ఇస్ నౌ వి డ్రా ద స్ట్రక్చర్ ఆఫ్ దిస్ టొబాకో మొజాయిక్ వైరస్. This is the genetic material and this is the hollow core or a hollow opening. This is a rod shaped bacteria rod shaped virus కాబట్టి ఇందులో ఉన్న వైరస్ పార్టికల్స్ అన్నీ కూడా ఇలా రాడ్ షేప్డ్ గా అరేంజ్ అయి ఉంటాయి. See this is a rod shape. ఇలా అరేంజ్ అయి ఉన్నప్పుడు మనం దీన్ని టొబాకో మొజాయిక్ వైరస్ అని అంటున్నాం. This is a tobacco mosaic virus. In this tobacco virus, this is a nucleic acid. This is nucleic acid. Nucleic acid is nothing but this nucleic acid in this tobacco mosaic virus is made up of a single stranded RNA. అంటే ఇందులో DNA కాకుండా RNA వైరస్ అనేది ఉంటుంది. And these are the protein. ఇవన్నీ కూడా ప్రోటీన్ కోడ్. This protein code ఈ ప్రోటీన్ కోడ్ ని టోటల్ గా మనం క్యాప్సిడ్ అని అంటున్నాం. అండ్ ఈ చిన్న ఏవైతే ఈ రాడ్ షేప్డ్ ఉన్నాయో this structural units of the capsids we are naming them as a capsomers. వీటిని మనం capsomers అని అంటున్నాం. అండ్ ఈ హాలో కోర్ అనేది ఈ హాలో కోర్ ఏదైతే ఉందో this is made up of a 4 nanometers inside which been made up of a capsomers. ఈ టొబాకో మొజాయిక్ వైరస్ లో మనకి టోటల్ గా 2130 క్యాప్సోమర్స్ ఉంటాయి. 2130 క్యాప్సోమర్స్ అండ్ దిస్ ఆల్ ప్రోటీన్స్ అన్ని కూడా హెలికల్ షేప్ లో అరేంజ్ అయి ఉంటాయి. సి ప్రోటీన్ కోడ్ ఆర్ ప్రోటీన్ అని మనకి ఎక్కడ వచ్చినా ఇట్ ఈస్ నథింగ్ బట్ ద సింథసిస్ ఆఫ్ అమైనో యాసిడ్స్. సింథసిస్ ఆఫ్ ప్రోటీన్స్ అన్న అమైనో యాసిడ్స్ అన్న కూడా ఒకటి. సో ఇక్కడ ఈ వైరస్ లో మనకి న్యూక్లిక్ యాసిడ్ RNA తో మేడప్ అయి ఉంది. ప్రోటీన్ కోడ్ అనేది 2130 క్యాప్సోమర్స్ తో మేడప్ అయింది. వీటికి ఇది ప్రోటీన్ కోడ్ అయినప్పటికీ దాని ఫంక్షన్ ఏంటి అంటే అది అమైనో యాసిడ్స్ ని సింథసైజ్ చేయాలి. సో ఈచ్ capsomer chain is made up of totally 168 amino acids. ఒక్కొక్క క్యాప్సోమర్ టోటల్ గా ఎన్ని క్యాప్సోమర్స్ ఉన్నాయి అందులో ఒక్కొక్క క్యాప్సోమర్ 168 అమైనో యాసిడ్ పాలీపెప్టైడ్ చైన్ ఫామ్ అవుతుంది. పాలీపెప్టైడ్ చైన్ ఇస్ నథింగ్ బట్ పెప్టైడ్ అంటే నథింగ్ బట్ ప్రోటీన్స్ అమైనో యాసిడ్స్. పాలీ అంటే మెనీ, పాలీపెప్టైడ్ అంటే ఇలా ఇది ఒక అమైనో యాసిడ్ ఇది ఒక అమైనో యాసిడ్ ఇలా ఒక పాలీపెప్టైడ్ చైన్ ఎప్పుడైతే ఫామ్ అవుతుందో అలా ఒక్క క్యాప్సోమర్ కి 168 అమైనో యాసిడ్స్ తో చైన్ ఫామ్ అవుతుంది. when we take this nucleic acid ఇప్పుడు న్యూక్లిక్ యాసిడ్ లో మనకి ఏమేమి ఉంటాయి RNA DNA అని చెప్పాను. ఈ స్పెసిఫిక్ వైరస్ లో ఈ టొబాకో మొజాయిక్ వైరస్ లో మనకి RNA ఉంది. RNA అంటే ఇందులో న్యూక్లిక్ యాసిడ్స్ ఏమేమి ఉంటాయి న్యూక్లియర్ బేసెస్ ఏమేమి ఉంటాయి అంటే అడెనిన్ ఉంటుంది, guanine ఉంటుంది, cytosine ఉంటుంది and in place of this thymine this RNA is replaced with uracil. అంటే ఇక్కడ ఏముంటాయి AGCU అన్న న్యూక్లిక్ బేసెస్ ఉంటాయి. న్యూక్లిక్ యాసిడ్ అనేది 3 కాంపోనెంట్స్ ని ఫామ్ అవ్వాలి. ద ఫస్ట్ థింగ్ ఈజ్ ద షుగర్. ఏదైనా న్యూక్లిక్ యాసిడ్ అనేది 3 కాంపోనెంట్స్ తో మేడప్ అయిపోతుంది. ఫస్ట్ థింగ్ ఈజ్ షుగర్ ప్లస్ ఫాస్ఫేట్ ప్లస్ నైట్రోజన్ బేసెస్ ఆర్ న్యూక్లిక్ యాసిడ్ బేసెస్. అవే ఇవి అడెనిన్, guanine, cytosine and uracil. ఈ 4 అనేవి నైట్రోజన్ బేసెస్. ఒక న్యూక్లిక్ యాసిడ్ స్ట్రక్చర్ ఒక జెనెటిక్ మెటీరియల్ స్ట్రక్చర్ మేడప్ అవ్వడానికి మనకి 3 కాంపోనెంట్స్ ఉంటేనే మనం దాన్ని న్యూక్లిక్ యాసిడ్ అని అంటున్నాం. షుగర్, ఫాస్ఫేట్ ప్లస్ నైట్రోజన్ బేసెస్. So this nitrogen in this nucleotide ఈ SS
షుగర్ ఉండాలి అంటే అది రైబోస్ కావచ్చు, డిఆక్సీ రైబోస్ కావచ్చు. అండ్ ఫాస్ఫేట్ ఉండాలి, నైట్రోజన్ బేసెస్ ఉండాలి. నైట్రోజన్ బేసెస్ లే మనకి 4 వస్తాయి, adenine, guanine, cytosine as well as uracil. So this is your first example of viruses. Next we will be dealing with our next one, that is the bacteriophage virus. That is the bacteriophage virus. This tobacco virus is a very important question. ఇది మీకు షార్ట్ లో కూడా రావచ్చు. ఈ వైరస్ పార్టికల్ దేంతో మేడప్ అయింది, దేంట్లో ఎన్ని ప్రోటీన్స్ ఉన్నాయి, దేంట్లో ఎన్ని అమైనో యాసిడ్స్ ఉన్నాయి, దేంట్లో ఎన్ని న్యూక్లియోటైడ్స్ ఉన్నాయి అనేది ఇంపార్టెంట్. దీని ఫంక్షన్ ఏంటి అనేది కూడా ఇంపార్టెంట్. అండ్ ద నెక్స్ట్ స్ట్రక్చర్ ఆఫ్ వైరస్ విల్ బి డిస్కసింగ్ అబౌట్ ద బ్యాక్టీరియోఫేజ్. And the next structure of virus will be discussing as a bacteriophage. In this bacteriophage ఏం జరుగుతుంది అంటే ఈ bacteriophage లో bacteriophage అనగానే అక్కడ మనకి హెడ్డింగ్ లోనే ఉంది bacterio is nothing but the involvement of bacteria. Phage అంటే virus particle, anything that is capable of getting disease ని మనం phage అని అంటున్నాం. Phage is nothing but a virus particle. This phage is nothing but a virus particle and bacterioid is nothing but the bacteria. So in this structure of bacteriophage was first given by the scientist named Twort. మనకి టొబాకో మొజాయిక్ వైరస్ ఎలాగైతే WM స్టాన్లే అండ్ ఫ్రాంక్లిన్ et al అనే సైంటిస్ట్ మనకి కనుక్కున్నారో, and this concept of bacteriophage was first given by the scientist Twort in the year 1950. 1915 లో ఆయన బ్యాక్టీరియోఫేజ్ అనేది ఒక టైప్ ఆఫ్ వైరస్ ఉందనేసి ఆయన కనుక్కున్నారు. అండ్ ఇన్ ద ఇయర్ 1917 ద సైంటిస్ట్ నేమ్ ఫెలిక్స్ డి హెరిల్లే. 1917 లో మళ్ళీ ఒక సైంటిస్ట్ ఎవరు, ఫెలిక్స్ డి హెరిల్లే అనే సైంటిస్ట్ ఏం చేశాడు అంటే ఎగ్జాక్ట్ గా ఒక వైరస్ పార్టికల్ అనేది ఒక బ్యాక్టీరియా పైన ఇన్ఫెక్ట్ అయినప్పుడు ఆ టర్మ్ ని, దట్ స్పెసిఫిక్ టర్మ్ we are naming it as a bacteriophage. A specific term that was given by this scientist Felix D. Henry. So the scientist named Twort given a contribution towards the bacteriophage and bacteriophage naming ఇచ్చిన సైంటిస్ట్ ఎవరు, Felix D. Henry. సో ఈ బ్యాక్టీరియోఫేజ్ అనేది చాలా కాంప్లికేటెడ్ వైరస్, చాలా కాంప్లికేటెడ్ వైరస్ పార్టికల్ కాబట్టి దీన్ని కాంప్లెక్స్ స్ట్రక్చర్ అని కూడా అంటాం. అండ్ this bacteriophage virus లో the shape is of tadpole shape. Tobacco mosaic virus is a rod shaped virus అని చెప్పాను, and this bacteriophage virus is a tadpole shaped virus. tadpole అని దేన్ని అంటాం, ఎప్పుడు అంటాం అంటే tadpole అని ఒక ఫ్రాగ్ యొక్క ఇనిషియల్ లార్వల్ స్టేజ్ లో ఉన్నప్పుడు దాన్ని మనం tadpole అని అంటాం. ఒక ఫ్రాగ్ అనేది అది డెవలప్ అవ్వకన్నా ముందు స్టార్టింగ్ ఇనిషియల్ స్టేజ్ లో అది ఈ షేప్ లో ఉంటుంది, ఇలా. దీనే tadpole shaped అని అంటున్నాం. అంటే దానికి హెడ్ ఉంటుంది, టేల్ ఉంటుంది. ఇన్ ద సిమిలర్ వే దిస్ బ్యాక్టీరియోఫేజ్ ఆల్సో కన్సిస్ట్స్ ఆఫ్ బోత్ హెడ్ as well as tail. అందుకే దీన్ని tadpole shaped అని అంటున్నాం, which shows two parts, one is the head and the other one is the tail. I draw the structure of a tadpole shaped virus in case of this bacteria. So this is the genetic material inside this. This is the head one, this is the genetic material, and this is the collar, head, nucleic acid or nothing but a genetic material, or a tail or a sheath. దీన్ని మనం tail అయినా అనొచ్చు, or we can also call it as a sheath. ఈ వైరస్ పార్టికల్ అనేది వెళ్ళి ఒకదానికి వెళ్ళి అటాచ్ అవ్వడానికి, see this is the sheath, this is the bacteriophage virus particle, this is the head part and this is
ఆల్సో కాల్డ్ యాజ్ ఎ టైల్ ఆర్ దీన్ని మనం షీత్ అని కూడా అనొచ్చు. అండ్ దిస్ ఇస్ ద అవుటర్ ప్రోటీన్ కోట్, ఇదేమో ప్రోటీన్ కోట్. Or we can also call it as a capsid. Dani capsid ani kuda anochu. The nucleic acid consists of genetic material inside it, and this is a collar. Collar is nothing but a supporting or a uniting structure between the head as well as the tail. This is the tail, this is the base plate or tail plate. Ivemo tail fibers or tail sheath. Tail fibers which are helpful to stick. ఒక వైరస్ పార్టికల్ అనేది వేరే దానికి వెళ్ళి అటాచ్ అవ్వడానికి మనకి పార్టికల్స్ అనేవి యూజ్ అవుతూ ఉంటాయి. And the head encloses here in case of this bacteriophage. ఇందులో జెనెటిక్ మెటీరియల్ అనేది DNA తో మేడప్ అయి ఉంది. టొబాకో మొజాయిక్ వైరస్ కి వచ్చేసరికి the nucleic acid is made up of a single stranded RNA. Whereas in case of this bacteriophage, it is made up of DNA. So this is a polyhedral in shape. The head is having a polyhedral. Ante poly ante many heads. Ante many facings unnai deeniki structure ki. Andike manam polyhedral ni antunnamu. And this is bearing a nucleic acid, that is a DNA. Head. The head measures about 65 to 95 nanometers in length. 65 nanometers in length, and this tail measures around about the tail యొక్క length 95 nanometers ఉండొచ్చు. And it is made up of also capsomers. ఈ tail పైన కూడా capsomers ఉంటాయి. Totally the tail is made up of around 144 capsomers. This tail is made up of around 144 capsomers which are arranged in a 24 rings in each. అంటే టోటల్ గా 144 capsomers ఉంటాయి ఇందులో. అందులో 24 rings లాగా అరేంజ్ అవుతాయి. See, this is a one ring, this is a second ring, this is a third ring. అట్లా 24 rings లాగా అవి అరేంజ్ అయి ఉంటాయి. So in case of this plant viruses, nucleic acid can be an RNA. RNA అంటే RNA దానికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే cauliflower mosaic virus ఒకటి, ఇంకా టొబాకో మొజాయిక్ వైరసెస్, ఇవన్నీ ఇన్ కేస్ ఆఫ్ ప్లాంట్స్. యానిమల్స్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్ వచ్చేసరికి ఎయిడ్స్. దాంట్లో మనకి ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఏంటి? DNA ఇస్ ద ఎగ్జాంపుల్. ఎయిడ్స్ కానీ HIV కానీ ఇవన్నీ కూడా దాని కిందకి వచ్చే ఎగ్జాంపుల్స్. And the next thing we'll read in this viruses is, now we have completed about studying about discussion of structure of viruses. We read about the two structures. One is the structure of tobacco mosaic virus, and the other one is the structure of bacteriophage. The one is the structure of bacteriophage. Now we will discuss about the replication process in this viruses. Replication. So in this replication process, the multiplication of viruses is called as replication. Replication అంటే replicate అవ్వాలి. ఒక సెల్ అనేది డివైడ్ అయ్యి ఇంకొక సెల్ గా ఫామ్ అవ్వాలి. ఒక వైరస్ పార్టికల్ అనేది డివైడ్ అయ్యి ఇంకొక వైరస్ పార్టికల్ కి ఇంకొక వైరస్ కి ఎప్పుడైతే ప్రొడ్యూస్ చేస్తుందో దాన్ని మనం replication అని అంటున్నాం. That is nothing but the multiplication of viruses is called as replication. And this viruses replication involves two phases or two cycles. One is the lytic cycle and the other one is the lysogenic cycle. One is the lytic cycle and the other one is the lysogenic cycle. Replication lo ivi two cycles jarugutayi. Lytic cycle, the word lytic in the cells nothing but a death. Lysis, cell lysis ante aa cell anedi a process of virus particle anedi synthesize ayi mature ayinappatiki aa infect ayina cell ni champestundi. That will break down or that will inhibit the functions of the cell. Lytic cycle antene lysis ani ekkada vachina gurtu pettukondi. Lysis
cycle. See, and the host cell. ఇప్పుడు నాకు వచ్చి ఒక వైరస్ పార్టికల్ అనేది వచ్చి నాకు వచ్చి ఇన్ఫెక్ట్ అయినప్పుడు ఆ వైరస్ పార్టికల్ నాలో వచ్చి ఇన్ఫెక్ట్ అయింది కాబట్టి నా బాడీలో జరగాల్సిన కొన్ని ఫంక్షన్స్ అనేటివి జరగకుండా ఆగిపోతాయి. ఎందుకంటే అది వచ్చి దాని ఫంక్షన్ ని నా బాడీలో చూపిస్తుంది కాబట్టి నా బాడీ సర్టెన్ ఫంక్షన్స్ ని ఇన్హిబిట్ చేస్తుంది. సో అలాంటప్పుడు దానికి అగెయిన్స్ట్ గా మన బాడీలో ఇమ్యూన్ సెల్స్ అనేవి ప్రొడ్యూస్ అవ్వాలి, ఇమ్యూనిటీ పవర్ అనేది పెరగాలి. సో దట్ ఈస్ అ వైరస్ యొక్క అదంతా ఒక ప్రాసెస్. ఫర్ ఎగ్జాంపుల్ కరోనా వైరస్ తీసుకుంటే ఏమవుతుంది, బయట నుండి ఆ వైరస్ వచ్చేసి మన బాడీని హోస్ట్ సెల్ లాగా మార్చేస్తుంది. అది మన బాడీలో ఇన్ఫెక్షన్ అయినప్పుడు అవర్ బాడీ గెట్ సింథసైజింగ్, దాని సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో అది మన బాడీని రెస్పాండ్ చేస్తుంది, అంటే మన బాడీ అలాంటి సిమ్టమ్స్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కోల్డ్ కానీ, కఫ్ కానీ, బ్రీతింగ్ ప్రాబ్లం కానీ, ఫీవర్, టెంపరేచర్ పెరగడం, ఇవన్నీ ఒక సిమ్టమ్. ఆ సిమ్టమ్స్ మన బాడీ చూపిస్తుంది అంటే ఆటోమేటిక్ గా అక్కడ ఏంటి, మన బాడీ యొక్క నార్మల్ గా ఫంక్షన్ అయ్యే సిమ్టమ్స్ ని ఆపేసి అది దాని ఫంక్షన్స్ ని చూపిస్తుంది. సో దట్ ఈస్ ఆల్ అకర్స్ ఇన్ కేస్ ఆఫ్ దిస్ lytic cycle. Something virus particles getting infected into the bacterial cell and that will allow the bacteria as its host. అది దాని హోస్ట్ సెల్ లాగా మార్చుకొని ఆ బ్యాక్టీరియా సెల్ ని చంపేస్తుంది. సో ఆ ప్రాసెస్ ని మనం lytic cycle అని అంటున్నాం. And in this lytic cycle will be occurring in 5 stages. Adsorption, penetration, biosynthesis, maturation, and lysis. Lytic cycle carries these 5 stages. One is an adsorption, penetration, biosynthesis, maturation, as well as the lysis. So in case of this lytic cycle, the first one, adsorption. ఈ adsorption లో ఏమవుతుంది అంటే వైరస్ పార్టికల్ అనేది బయట నుండి వచ్చి ఏ సెల్ అయితే ఇన్ఫెక్ట్ చేయాలి అని అనుకుంటుందో ఆ సెల్ పైన వచ్చి అటాచ్ అయినప్పుడు, అబ్జార్బ్ అయినప్పుడు దాన్ని మనం అడ్సార్ప్షన్ అని అంటున్నాం. See for example, this is a bacterial cell. ఇది బ్యాక్టీరియల్ DNA, ఇది బ్యాక్టీరియల్ సెల్. సో ఇప్పుడు అడ్సార్ప్షన్ ఏమవుతుందంటే వైరస్ పార్టికల్ వచ్చింది, ఈ వైరస్ పార్టికల్ వచ్చేసి దీనికి అటాచ్ అయ్యింది. The virus particle getting attached to the bacterial cell and it undergoes some adsorption. అంటే ఆ సెల్ వైరస్ పార్టికల్ అనేది బ్యాక్టీరియా సెల్ కి వచ్చి అడ్సార్బ్ అయినప్పుడు, అడ్సార్బ్ అయ్యి is nothing but అంటే ఏమవుతుంది, it is the initial stage of infection. అంటే వైరస్ ఇన్ఫెక్షన్ అనేది స్టార్ట్ అయిపోయింది బ్యాక్టీరియా సెల్. దట్ ఈస్ ద అడ్సార్ప్షన్. ఆ అడ్సార్ప్షన్ అనేది ఒక స్పెసిఫిక్ రిసెప్టార్స్ సైట్స్ దగ్గర వచ్చి అటాచ్ అవుతుంది. సో దీస్ ఆర్ సమ్ specific receptor sites where the virus particles get attached to the bacterial cell structure. Next దాంట్లో ఏమవుతుంది, penetration. penetration అంటే ఏంటంటే ఇప్పుడు ఒక లైట్ అనేది ఇక్కడ వచ్చి ఒక మిర్రర్ ఉన్నప్పుడు ఇందులో నుండి ఏదైనా ఉన్నప్పుడు దాని నుండి వచ్చింది అనుకోండి, దాన్ని దాటుకున్నది, బట్ ద లైట్ ఈస్ గెటింగ్ penetrated అని అంటున్నాం. సో ఇన్ ద సిమిలర్ వే ఈ బ్యాక్టీరియా సెల్ ఏదైతే ఉందో, దిస్ ఇస్ ద బ్యాక్టీరియా సెల్. ఇప్పుడు ఈ వైరస్ పార్టికల్ ఏదైతే ఫస్ట్ వచ్చి అటాచ్ అయిందో అది అనేది ఇందులోకి పెనిట్రేట్ అవుతుంది. పెనిట్రేట్ అంటే లోపలికి వెళ్ళడం జరుగుతుంది. ఇట్ విల్ పెనిట్రేట్, దట్ విల్ గో ఇంటూ అ ఇన్నర్ వాల్స్. ఇది బ్యాక్టీరియల్ DNA. సో ఇప్పుడు ఈ పెనిట్రేషన్ అంటే ఏం చేస్తుంది, అది లోపలికి పెనిట్రేట్ అయ్యి ఈ వైరస్ లోపల యొక్క ఉన్న DNA జెనెటిక్ మెటీరియల్ ఏదైతే ఉందో ఆ జెనెటిక్ మెటీరియల్ ని ఇందులోకి పంపిస్తుంది. ఆ జెనెటిక్ మెటీరియల్ ని ఈ బ్యాక్టీరియల్ సెల్ లోకి పంపిస్తుంది. పెనిట్రేట్ అయ్యి దాని జెనెటిక్ మెటీరియల్ ని బ్యాక్టీరియల్ సెల్ యొక్క లోపలికి పంపించేస్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ అ పెనిట్రేషన్. సో the virus particles through the process of penetration, it transfers its genetic material to the infected cell or to the bacterial cell. ఇప్పుడు ఏమవుతుంది, బయట ఓన్లీ ప్రోటీన్ కోటే ఉంది, న్యూక్లిక్ యాసిడ్ అనేది ఆల్రెడీ లోపలికి వెళ్ళిపోయింది. సో the phage which contains only protein coat
outside the bacterial cell wall structure, దీన్ని మనం ghost అని అంటున్నాం. గోస్ట్ అని అంటున్నాం అంటే దానిలో న్యూక్లిక్ యాసిడ్ అనేది లేదు, జెనెటిక్ మెటీరియల్ అనేది లేదు కాబట్టి దట్ ప్రాసెస్ వి ఆర్ కాలింగ్ ఇట్ యాజ్ అ గోస్ట్. సో ఇప్పుడు నెక్స్ట్ ఏమవుతుంది, ఈ బ్యాక్టీరియల్ స్ట్రక్చర్ లో ఏమేమి ఉన్నాయి, బ్యాక్టీరియల్ డిఎన్ఏ ఉంది, వైరల్ డిఎన్ఏ కూడా ఉంది. ఎందుకంటే పెనిట్రేషన్ ద్వారా అది దాని జెనెటిక్ మెటీరియల్ ని బ్యాక్టీరియా సెల్ లోకి పంపించేసింది. సో నెక్స్ట్ ఏమవుతుంది, బయోసింథసిస్. ఈ బయోసింథసిస్ ప్రాసెస్ లో ఈ బ్యాక్టీరియల్ సెల్ ఏదైతే ఉందో ఈ వైరల్ డిఎన్ఏ లోపలికి రావడం వల్ల, వైరల్ జెనెటిక్ మెటీరియల్ లోపలికి రావడం వల్ల అది ఏం చేస్తుందంటే దట్ డిఎన్ఏ విల్ స్టార్ట్ రెప్లికేటింగ్ అండ్ దట్ విల్ సింథసైజ్ ఇట్స్ ఓన్ వైరస్ పార్టికల్. అది ఒక వైరస్ పార్టికల్ ఫామ్ అవ్వడానికి దానికి ఏమేం కావాలో దాన్ని యూజ్ చేసుకొని అది ఆ పార్టికల్స్ ని సింథసైజ్ చేసుకుంటుంది. హెడ్ ని సింథసైజ్ చేస్తుంది, టేల్ ని సింథసైజ్ చేస్తుంది, మళ్ళీ హెడ్ ని సింథసైజ్. అంటే ఒక వైరస్ పార్టికల్ ఫామ్ అవ్వడానికి మనకి ఎలాంటి సబ్స్టెన్సెస్ అయితే అవసరపడతాయో దాన్ని సింథసైజ్ చేస్తుంది. హెడ్, టేల్ ఫైబర్స్, బేస్ ప్లేట్, కాలర్ షీత్, ఇవన్నిటిని సింథసైజ్ చేయడం జరుగుతుంది. సో ఇన్ ద బయోసింథసిస్ phase the virus particle undergoes a synthesis of virus particle. వైరస్ యొక్క పార్టికల్ ని సింథసైజ్ చేస్తుంది. అంటే హెడ్ పార్టికల్ ని సింథసైజ్ చేస్తుంది, టేల్ పార్టికల్ ని సింథసైజ్ చేస్తుంది. సో లాటర్ ఏమవుతుంది, మేచురేషన్ ఫేజ్ లో ఏమవుతుంది అంటే ఏవైతే సింథసైజ్ అయిన ఈ వైరస్ పార్టికల్స్ ఉన్నాయో ఆ వైరస్ పార్టికల్స్ అనేవి మేచ్యూర్డ్ అవుతాయి. అంటే హెడ్ సెల్, దిస్ ఇస్ ద హెడ్ వన్, ఇది టేల్ ఫైబర్స్, ఇలా మేచ్యూర్డ్ లాగా ఒక బ్యాక్టీరియోఫేజ్ స్ట్రక్చర్స్ ఫామ్ అయిపోతాయి. అంటే ఇక్కడ ఒక వైరస్ పార్టికల్ అనేది ఫామ్ అయిపోతుంది. మెచ్యురేషన్ ప్రాసెస్ లో వైరస్ పార్టికల్ అనేది ఇనిషియల్ గా హెడ్ పార్టికల్స్, టేల్ పార్టికల్స్ అనేవి సింథసైజ్ చర్పించుకొని అది ఒక టోటల్ గా ఒక వైరస్ పార్టికల్ లాగా మారిపోతుంది. అండ్ ద లాస్ట్ వన్ ఇస్ ద లైసిస్. ఈ లైసిస్ ఫేజ్ లో ఏమవుతుంది అంటే లైసిస్ నథింగ్ బట్ డెత్ అని చెప్పాను. ఈ వైరస్ పార్టికల్స్ అనేవి ఇప్పుడు అవి మేచర్ అయి ఏం చేస్తాయి, ఈ యొక్క బ్యాక్టీరియా సెల్ ని చంపేస్తాయి. ఆ బ్యాక్టీరియా సెల్ ని దాని ఫంక్షన్స్ ని ఆపేసి వీటి ఫంక్షన్స్ ని స్టార్ట్ చేయడం మొదలు పెట్టేస్తే ఏమవుతుంది, ఈ బ్యాక్టీరియా యొక్క సెల్ వాల్ ని రప్చర్ చేసుకొని, దిస్ ఇస్ అ బ్యాక్టీరియల్ సెల్ వాల్ రైట్. సో ఆ బ్యాక్టీరియా యొక్క సెల్ వాల్ ని రప్చర్ చేసుకొని ఈ వైరస్ పార్టికల్స్ అనేటివి బయటికి రిలీజ్ అయిపోతాయి. ఇలా these virus particles rupture the cell wall of bacteria and getting released out. ఆ వైరస్ పార్టికల్స్ అనేది టోటల్ గా మెచ్యూర్ అయి బయటికి వచ్చేస్తుంది. సో రెప్లికేషన్ ఏంటి, మల్టిప్లికేషన్ ఆఫ్ వైరస్ పార్టికల్స్. అంటే ఇక్కడ వైరస్ మల్టిప్లై అయ్యా, సింగిల్ గా మనకి ఒకటే వైరస్ తో స్టార్ట్ చేశారు, ఒకటే వైరస్ ఇన్ఫెక్ట్ అయింది. ఆ ఇన్ఫెక్ట్ అయిన వైరస్ అనేది దాని జెనెటిక్ మెటీరియల్ ని ఇచ్చేసి వైరస్ పార్టికల్ ని సింథసైజ్ చేసి మళ్ళీ ఇంకా కొన్ని వైరస్ పార్టికల్స్ ని ప్రొడ్యూస్ చేసింది. సో దిస్ ఇస్ ఆల్ అకర్స్ ఇన్ లైటిక్ సైకిల్. ఒక్కటి గుర్తు పెట్టుకోండి, లైటిక్ సైకిల్ లో వైరస్ వచ్చి మన ఏదైనా బాడీకి ఇన్ఫెక్ట్ అయ్యింది అంటే ఆ బాడీ అనేది, ఆ సెల్ అనేది ఖచ్చితంగా చచ్చిపోవడం జరుగుతుంది. దాంట్లో బ్రేక్ డౌన్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఇన్ కేస్ ఆఫ్ దిస్ లైసోజెనిక్ సైకిల్, ఈ లైసోజెనిక్ సైకిల్ లో ఏమవుతుంది అంటే సేమ్ వైరస్ పార్టికల్ అనేది వచ్చి అటాచ్ అయ్యి దాని యొక్క జెనెటిక్ మెటీరియల్ ని బ్యాక్టీరియల్ సెల్ లోకి పంపిస్తుంది. పంపించినప్పుడు ఈ లైసోజెనిక్ సైకిల్ లో ఏమవుతుంది అంటే when this viral DNA get incorporated into the bacterial chromosome, అది ఒక స్పెషల్ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ కాల్డ్ ప్రోఫేజ్ అన్న స్ట్రక్చర్ ని ఫామ్ చేస్తుంది. ప్రోఫేజ్ లైసోజెనిక్ సైకిల్ లో ఏమవుతుంది అంటే దిస్ ఇస్ అ బ్యాక్టీరియల్ సెల్, ఆల్రెడీ ఇట్ హ్యాస్ సమ్ డిఎన్ఏ, ఆల్రెడీ దీని లోపల బ్యాక్టీరియల్ సెల్ లోపల ఉండాల్సిన డిఎన్ఏ ఆల్రెడీ ఉంటుంది. సో ఏమవుతుంది, మనకి వైరస్ ద్వారా దాని జెనెటిక్ మెటీరియల్ కూడా వచ్చేసినప్పుడు ఏమవ్వాలి, నార్మల్ గా లైటిక్ సైకిల్ లో ఇది వచ్చి దీన్ని ఇన్ఫెక్ట్ చేసినప్పుడు ఈ బ్యాక్టీరియల్ సెల్ అనేది రప్చర్ అయ్యి దాని సెల్ వాల్ రప్చర్ అయ్యి బ్యాక్టీరియల్ సెల్ అనేది ఇన్ఫెక్ట్ అవ్వాలి. బట్ ఇన్ కేస్ ఆఫ్ దిస్ లైసోజెనిక్ సైకిల్ when viral DNA
when this viral DNA get incorporated into this bacterial DNA or bacterial chromosome, it will be forming one special structure called as prophage. Prophage అన్న కొన్ని స్పెషల్ స్ట్రక్చర్స్ ని ఫామ్ అవుతాయి. See ఇది viral DNA, ఇది bacterial DNA. నెక్స్ట్ స్టేజ్ లోకి వచ్చేసరికి అది ఎలా ఫామ్ అవుతుంది అంటే this is the bacterial DNA. If this viral DNA gets incorporated into this bacterial DNA, resulting in the formation of prophage. దీన్ని మనం prophage అని అంటున్నాం. So that is the difference between this lytic cycle as well as lysogenic cycle. Lytic cycle లో cell wall rupture అవ్వడం వల్ల వైరస్ పార్టికల్స్ బయటికి రిలీజ్ అయిపోయి ఆ ఇన్ఫెక్ట్ అయిన సెల్ ని చంపేస్తాయి. అండ్ లైసోజెనిక్ సైకిల్ లో వైరల్ డిఎన్ఏ అనేది బ్యాక్టీరియల్ డిఎన్ఏ కి వచ్చి ఇన్కార్పొరేట్ అవ్వడం జరుగుతుంది. సో అలా ప్రొఫేజ్ అనే స్ట్రక్చర్స్ ఫామ్ అవుతాయి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ డిఫరెన్స్ బిట్వీన్ దిస్ ఇస్ this lytic cycle occurs in a temperate phases and this lysogenic cycle always occurs in a lambda phase. ఇది lambda phase లో జరుగుతుంది, అది temperate phase లో జరుగుతుంది. So that is one of the different examples of this lytic and lysogenic cycles. And one more important thing is in this lysis cycle the host cell డెత్ అనేది జరుగుతుంది. ఇందులో అలాంటి హోస్ట్ సెల్ కి ఎలాంటి డ్యామేజ్ అనేది ఉండదు. వన్ మోర్ ఇంపార్టెంట్ డిఫరెన్స్ ఇస్ ఇందులో ప్రొఫేజెస్ అనేటివి ఫామ్ అవ్వవు, ఇందులో ప్రొఫేజెస్ అనేటివి ఫామ్ అవుతాయి. సో ఇన్ దిస్ క్లాస్ we have completed our discussion with a structure of viruses. Like we have read about the two structures. One is the tobacco mosaic virus and the other one is the structure of bacteriophages. And we also discovered the replication process in viruses, that it contains two cycles, lytic as well as lysogenic cycle. In the next class we will be discussing about the transmission methods and the disease caused due to these viruses in case of plants. Thank you.